కమల్ కమల్ ఏమైంది? ఎందుకంత ఆవేశపడుతున్నావు? పేస్ట్ కింద పడింది, తీసివ్వండి. హలో, ఏమైంది? కింద పడింది, తీసివ్వు. దీనికోసం పిలవాలా? ఇంకేదో జరిగిందనుకుని వచ్చా. ఇందా. కమల్ ఆగు. ఈ పేస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది, లాస్ట్ లో కొంచెం మిగిలింది, మరి ఇంకెందుకు వాడడం? దాన్ని కొన్నది పూర్తిగా వాడడం కోసమే కదా. ఆహా, ఇది ఎంత పెట్టి కొన్నావు? 20 రూపీస్. సో ఏ వస్తువు కొన్నా మనం పూర్తిగా వాడాలన్నమాట, అంతేనా? అంతే కదా, పూర్తిగా ఉపయోగించుకోవాలి. సరే అయితే నేను కూడా ఇవాళ నుంచి అలాగే ఉపయోగిస్తాను. గుడ్ గర్ల్. యా ఐ ఆమ్ ఆల్రెడీ డన్ దట్ ప్రాజెక్ట్. హే, ఏంటి ఇవి? నేను ఆఫీస్ మీటింగ్ లో నాకు కనిపించట్లేదా? అవి ఉతకాల్సిన నా బట్టలు. అయితే నాకెందుకు ఇచ్చో? వాషింగ్ మిషన్ అయ్యో. నువ్వు వేస్తావని తెచ్చాను, వేసేయ్ సరేనా? నిన్ను అలా అలా వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, అన్ని పనులు నాకే చెప్తున్నావు. ఇవి నువ్వు చేయవలసిన పనులు, నేనెందుకు చేస్తా? ఎందుకు చేయవు? నువ్వే అన్నావు కదా కొన్న వాటికి తగ్గట్టుగా వాడాలని. అవును అన్నాను, నేనెందుకు ఈ పనులు చేయాలి? ఎందుకంటే నేను నిన్ను కొన్నాను కాబట్టి. ఏంటి? నువ్వు నన్ను కొనవేంటే? బుర్ర పోయిందేంటి? అవును, మిమ్మల్ని నేను 30 లక్షలు పెట్టి కొన్నాను. అది కొనుక్కోవడం కాదు, కట్నం ఇవ్వడం అంటారు. ఎందుకు ఇవ్వాలి నీ కట్నం? దాన్ని కొనుక్కోవడం అనే అంటారు. అది కొనుక్కోవడం కాదు. నాకు మంచి జాబ్ ఉంది, ఈఎంఐలో ఇల్లుంది. ఈఎంఐలో ఇల్లుంది, సెకండ్ హ్యాండ్ కార్ ఉంది, అందుకే నేను మీ కట్నం ఇవ్వాలి, అంతే కదా? అంతే. ఓహో అవునా, అయితే 20 రూపాయల పేస్కి అంత చెప్పావు కదా లాస్ట్ వరకు వాడాలని. మరి నేను నిన్ను 30 లక్షలు పెట్టి కొన్నాను, మరి ఇంకెంత వాడాలి? వెళ్ళి వాషింగ్ మెషిన్ లో బట్టలేసరండి. ఇది నా పని కాదు, నీ పని. నువ్వే వెళ్ళి చేసుకో, నాకు ఆఫీస్ వర్క్ ఉంది. వెళ్ళు వెళ్ళు. నీ పని ఇలా కాదు, చెప్తానుండు. హలో బ్రోకరు. అమ్మా, అర్జెంటుగా మా ఇంటికి రా. సరే అమ్మా. ఏమైందమ్మా అంత అర్జెంట్ రమ్మన్నావు? ఏడి కమలేడి? నేను ఒక పని చెప్పానండి, చేయనని చెప్పి ఆ రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు. అవునా? ఉండు, నేను వెళ్ళి అడుగుతాను. ఇందులోనే కదా. నేను చెప్పాను కదా ఆ పనులు చేయనని, నువ్వే చేసుకో. నిన్ను బ్రోకర్ గారు మీరా? ఇక్కడేంటి? మీ ఆవిడ రమ్మంటే వచ్చాను బాబు. రండి. ఇప్పుడు ఈయన ఎందుకు రమ్మన్నావు? ఇప్పుడు నేను ఒక మిక్సీ కొన్నాను, అది సరిగా పని చేయకపోతే ఎవరిని అడుగుతావు? కంపెనీ ఉండే కదా. మన మిక్సీ బాగానే ఉంది కదా, అయినా మిక్సీకి ఈయనకి సంబంధం ఏంటి? నిన్ను కొనడానికి కారణం వీడే కదా. చెప్పరా బ్రోకర్ గా, ఇప్పుడు 30 లక్షలు పెట్టి వీడిని కొన్నాను కదా, నేను చెప్పిన పని చేయకపోతే మరి నేనేం చేయాలి? అది ఏం చెప్పాలరా బాబు? అంటే అది ఇదేంటి? నా జాబు అదంతా. బాబు ఆపు. పెళ్ళంటే జాబు, ఇల్లు, కారు, కట్నం ఇవి కాదు. మరేంటి? పెళ్ళని చెప్పిన పనులు నేను చెయ్యాలా? పెళ్ళామా? ఎవరు పెళ్ళాం, ఎవరికి పెళ్ళాం? అయినా ఇక్కడ పెళ్లి నీకు నాకు జరిగినట్లేదు, నీ క్వాలిఫికేషన్ కి నా కట్నానికి జరిగినట్టుంది. ఓ ఇల్లు, కారు, ఉద్యోగం చూపించి జీవితాంతం నీతో బతకాల్సిన మనిషిని పట్టించుకోకుండా తనిచ్చే డబ్బుని మాత్రమే పట్టించుకుంటున్నావు. నీ క్వాలిఫికేషన్ చూపించి నువ్వు కట్నం డిమాండ్ చేయగలిగినప్పుడు నేను నా కట్నం చూపించి నిన్నొక బానిసగా ఉండమండంలో తప్పేంటి? అయినా నువ్వు ఈ పెళ్లిని బిజినెస్ గానే చూస్తున్నప్పుడు నేను కూడా ఈ పెళ్లిని బిజినెస్ గానే చూస్తాను, తప్పా? నేను కూడా వెళ్ళొస్తానమ్మా. ఇలాగే అందరూ ఉంటే నా బిజినెస్ దెబ్బడిపోద్ది.